హలో హలో సార్ నమస్తే. నమస్తే మేడం గారు. సార్ ఎమ్మెల్యేషన్స్ వస్తున్నాయి కదా, తీర్మానం గారికి ఓటేయండి సార్ కాంగ్రెస్ పార్టీకి. మాది కాంగ్రెస్ పార్టీనే, కానీ ఇప్పుడు పార్టీలో ఉన్నాయని గెలిపిస్తే ఏముంటుంది, మళ్ళీ గ్రాడ్యుయేట్స్ గురించి ఏం మాట్లాడారు కదా అని యూత్ అందరిది సార్ అభిప్రాయం. చాలా మంది సార్ పబ్లిక్ ఏమన్నారు తెలుసా, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఓట్స్ వస్తలేవు, ఏదైనా పార్టీలో పోతేనే కదా అన్న విన్ అవుతాడు అంటే అన్న కాంగ్రెస్ పార్టీకి. కరెక్టే, అన్న అంటే మాకు ప్రేమ. అన్నతో దిగిన ఫోటో కూడా మరి ఉంటుంది నాకు. సార్ మరి కాంగ్రెస్ పార్టీకి వచ్చిందని చెప్పేసి ఇప్పుడు లాస్ట్ టైం పల్లవేశ్వర రెడ్డి గెలిచిండు. ఆయన గెలవడం వల్ల ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ కి బెనిఫిట్ ఏం జరగలే కదా. అదే సార్ ఇప్పుడు తీర్మానం వల్ల ఒక పార్టీలోకి వచ్చిండు, అన్నకి వేయండి మరి. ఇప్పుడు అన్నకేస్తే మనకేం లాభం? ఇప్పుడు ఆయన సేమ్ గవర్నమెంట్ అయితే క్వశ్చన్ చేయలేడు కదా, రేపు గ్రాడ్యుయేట్స్ తరఫున చేయగలుగుతాడా? మీరే చెప్పండి. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఓట్స్ వస్తలేవు, ఏదైనా పార్టీలో పోతేనే కదా మేము ఓటేసి గెలిపించుకుంటాం, ఇండిపెండెంట్ గా గెలవడం అంటేనే కదా తీర్మానం. లేదు అంటే పోయినసారి అన్నకి మనము ఇండిపెండెంట్ చేసినా కూడా మనం 1,00,000 ఓట్ల దాకా మనము 1,14,000 దగ్గర అంత మెజార్టీ ఇప్పించినాం కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ అధికార పార్టీ ఎమ్మెల్సీని లాస్ట్ టైం గెలిపిస్తేనే గ్రాడ్యుయేట్స్ కి మొత్తం లాస్ అయిపోయింది. ఇప్పుడు అశోక్ సార్ లాంటి వాళ్ళు అంటే ఇప్పుడు ఆయన పార్టీకి సంబంధం లేని వ్యక్తి, గ్రాడ్యుయేట్స్ గురించి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి కదా అశోక్ సార్. సార్ ఆయన ఏం చేసిండు సార్? అశోక్ సార్ అంటున్నారు అంటే అశోక్ సార్ ఏం చేసిండంటే అది యాజ్ ఏ గ్రాడ్యుయేట్ గా మాకు తెలుసు అనమాట. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ ప్రాబ్లమ్ ని పర్టికులర్ గా ఆ సమస్యల పైన పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి అశోక్ సార్. జియో 46 అని కానీ ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ ఈయన మాటగా ఇప్పుడు మీరు కూడా అశోక్ సార్ అని అంటున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.